సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రాజ్భవన్ ముందు ధర్నా చేయడాన్ని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యతిరేకించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ ప్రతినిధిగా ఉన్న వాళ్ళే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారా అంటూ ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షాల ఆందోళన అంటే ముందస్తు అరెస్టులు చేసే పోలీసులు సీఎం రేవంత్ చేసిన ఆందోళనకు ఏం సమాధానం చెప్తారంటూ సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. రాజ్భవన్ ముందు హై సెక్యూరిటీ జోన్లో ఇన్ని వందల మంది కార్యకర్తలు ముఖ్యమంత్రి ఇంత పెద్ద ఎత్తున పోవటం చాలా శోచనీయం, ఖండనీయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. శాంతి భద్రతల్ని పరిరక్షించాల్సిన పోలీస్ యంత్రాంగం అదే ప్రతిపక్ష పార్టీలు కానీ ఇతర సంఘాలు కానీ వాళ్ళు ఎన్నో 1,15,00,000 ప్రశ్నలు వేసి ముందస్తులు అరెస్టులు చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేసే వీరు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడని వాళ్ళ యొక్క పొలిటికల్ కార్యక్రమం ఈ రకంగా ఉల్లంఘన చేయటం ప్రజాస్వామ్యవాదులు కూడా ఖండించాలి. ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు ఆదాని ఇష్యూను డైవర్ట్ ఆ రకంగా మరి నరేంద్ర మోడీ గారి పైన డైవర్ట్ చేస్తూ చట్టం దాని పని అది చేసుకుంటుంది, మాకేం సంబంధం లేదు. అమెరికాలో ఎక్కడో వచ్చినటువంటి ఇష్యూస్కి ఈరోజు మరి అట్లా అనుకుంటే సోరోస్ అనే వ్యక్తి అమెరికాలో కూర్చొని ఇదే కాంగ్రెస్ నాయకులతో సంబంధాలు పెట్టుకొని అనేక రాజకీయ పార్టీలతో సంబంధాలు పెట్టుకొని భారతదేశంలో అంతర్గతంగా శాంతి భద్రతలకి విఘాతం కలిగించే చర్యలకు పాల్పడుతున్న అనేక కథనాలు వస్తున్నాయి. దీన్ని ఒక రాజకీయంగా వాళ్ళ తప్పుల నుంచి డైవర్ట్ చేయడం కొరకు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ యొక్క దుష్ట పన్నాగం